కాబట్టి ప్రియులారా, ఈ సమయంలో వివాహం గురించి మనం ఎన్నో సందర్భాల్లో వింటున్నాం. వివాహ బంధం అన్నది ఇది మనుషుల చేత ఏర్పాటు చేయబడినది కాదు. దీనికి మూలము, కర్త, కర్మ, క్రియ ఎవరంటే సాక్షాత్తు దేవాది దేవుడే, ఆయనే. ఎందుకంటే భూమి మీద మొట్టమొదటి తొలి నరుల అయినటువంటి ఆదాము అవ్వల వివాహం చేసింది ఎవరు? దేవుడే. ఆ తర్వాత భూమి మీద జరుగుతున్నటువంటి ప్రతి వివాహం వెనుక ఎవరున్నారంటే దేవుడు. అందుకే ఒకనాడు మనం చూస్తే ఇస్సాకు, రెబెకా వాళ్ళ వివాహ సందర్భంలో అక్కడ మరి మనం చూసినప్పుడు అయితే పెద్దలు కొన్ని మాట్లాడుతున్నారు. వివాహం అన్నది ఎవరి చేత ఏర్పాటు చేయబడిందంటే అక్కడ మాట్లాడుతుంటారు. ఏమన్నా తెలుసా? వివాహం అన్నది దేవుని చేత ఏర్పాటు చేయబడినది. అందుకే మనం అవునని కానీ కాదని కానీ అనలేము. మనిషి మాట అనుకోండి, అవునని అనగలం, లేకపోతే కాదని అనగలం. దేవుని ఏర్పాటుకి మనుషులుగా మనం ఎవరు, ఎంత మాత్రం. అందుకే వాళ్ళు ఒప్పుకున్నారు ఆ వివాహానికి. రెబెకా, ఇస్సాకు వివాహానికి ఒప్పుకున్నారు. ఆ తర్వాత యేసుక్రీస్తు వారు భూమి మీద బ్రతికిన దినాలలో ఆయన కూడా వివాహ వ్యవస్థ గురించి ఒక అద్భుతమైనటువంటి మాట పలికారు. మత్తయి సువార్త 19వ అధ్యాయం 6వ వచనంలో ఆ మాట మనం చూస్తాం. ఏంటో తెలుసా అండి? దేవుడు జతపరిచిన వారిని మనుషులట వేరిపరచకూడదు. అంటే ఈరోజు మనం అనుకుంటున్నాం, ఈ రవిని అలాగే పుష్ప చెల్లిని వీళ్ళిద్దరిని మనం జతపరిచాము అని పెద్దలుగా అనుకోవచ్చు. తల్లిదండ్రులు అలాగే దైవ సేవకులు మనం అనుకుంటున్నాం మనం జతపరిచామని. కానీ మనం కాదండి. వీరిని ఎవరు జతపరిచారు? దేవుడు జతపరిచారు. అందులో మనం అందరం సేవకులు, తల్లిదండ్రులు, మిగతా బంధువులు, స్నేహితులు, ఆత్మీయులు అందరూ పాలిభాగస్తులు. కానీ జతపరిచింది ఎవరు? దేవుడు. కాబట్టి ఇద్దరిని జతపరుస్తున్నది దేవుడు. ఇది మనం గమనించుకుంటే ఆ తర్వాత ఏంటంటే విడిపోవాలన్నటువంటి ఆలోచన ఎప్పటికీ రాదు. ఇది దేవుని ఏర్పాటు, మా కలయిక, మా బంధం వెనక దేవుడు ఉన్నాడు అన్నటువంటి ఆలోచన కన్నా మన మనస్సులో ఉంటే, మన మెదడులో ఉంటే వేరవ్వాలన్న ఆలోచన ఎప్పటికీ రాదండి. కాబట్టి మొట్టమొదటి దీన్ని గమనించాలి. ఇది దేవుని ఏర్పాటు, దీని వెనుక దేవుడు ఉన్నాడు అన్న సంగతి మనం ఎప్పటికీ మర్చిపోకూడదు. అయితే వివాహాల గురించి మరి ఈ ప్రస్తావన వచ్చినప్పుడు మరి శుభలేఖలను మనం ప్రింట్ చేయడానికి ఒక ప్రింటింగ్ ప్రెస్ దగ్గరికి వెళ్ళినప్పుడు కానీ, ఒక కంప్యూటర్ దగ్గరికి వెళ్ళినప్పుడు కానీ, ఆపరేటర్ దగ్గరికి వెళ్ళినప్పుడు కానీ, వాళ్ళు క్రైస్తవుల వివాహం అనగానే ఒక రెఫరెన్స్ని వాళ్ళు పడేస్తారు కార్డు మీద. ఏంటది? మనకు బాగా తెలిసిన మాట, వివాహం మాట అన్ని విషయములలో ఘనమైనది అనే మాట కనిపిస్తుందండి. వివాహం మాట అన్ని విషయాలలో ఘనమైనది. ఇది బాగా అందరికీ తెలిసిన సుపరిచితమైనటువంటి మాట. అంటే మనం ఒక పరీక్ష పాస్ అవ్వడం కంటే, ఒక ఉద్యోగం రావడం కంటే, ఒక ప్రమోషన్ రావడం కంటే, ఇక మనిషి తన జీవితంలో ఎన్నో గొప్ప గొప్ప కార్యక్రమాలు అనబడినవి ఎన్నో ఉన్నాయి. అంతరిక్షంలోకి నౌకని విడిచిపెట్టడం కంటే, భూగర్భంలోకి వెళ్ళడం కంటే, సముద్ర గర్భంలోకి వెళ్ళడం కంటే, హిమాలయాలను అతిరోహించడం కంటే, ఇవన్నీ ఎన్నో గొప్ప మనిషి జీవితంలో గొప్ప గొప్ప సంఘటనలు ఉంటాయి. వాటన్నిటికంటే ఏది గొప్పదట? వివాహము గొప్పది, ఘనమైనది అన్నాడు. వివాహం ఘనమైనది అన్న మాట మనకు బాగా తెలుసు. మరి వివాహం ఎప్పుడు ఘనమైనది అవుతుంది? వివాహం ఘనమైనదన్న మాట అందరికీ చిన్నపిల్లడిని అడిగితే చెప్పేస్తాడు. ఏమని? వివాహము అన్ని విషయములలో ఘనమైనది. రైటే, కాదనడం లేదు. మరి వివాహం ఎప్పుడు ఘనమైనది అవుతుంది? ఎలా ఘనమైనది అవుతుంది? ఆ పాయింట్. ఎందుకంటే వివాహం ఇలాగ చాలా మంచి పెద్ద పందిరి వేశారు, బాగుంది, మంచి స్టేజు, మంచి సౌండ్ సిస్టమ్, మంచి సౌండ్ వస్తూ వస్తుంది. రాజారావు గారు సౌండ్ సిస్టమ్ బాగా పనిచేస్తుంది, మంచి సౌండ్ వస్తుంది. అలాగే మంచి లైటింగ్ కూడా ఉంది. భోజనాలు కూడా ఈరోజు బ్రహ్మాండం పెట్టారు. కూరలు బాగున్నాయి, సాంబార్ బాగుంది, అదే పప్పు బాగుంది, అన్నీ బాగున్నాయి, అన్ని ఐటమ్స్ బాగున్నాయి. ఇలా చాలామంది వచ్చారు వివాహ వేడుకకు. ఇలా పెద్ద పందిరి వేసి, లైటింగ్ పెట్టి, సౌండ్ సిస్టమ్ పెట్టి, మంచి మంచి భోజనాలు పెట్టి అనేక మంది వచ్చి పోతే ఆ వివాహం ఘనమైనది అవుతుందా? ఒకసారి ఆలోచిద్దాం. ఎందుకంటే మనం ఆలోచించాలి ఒకసారి. ఒకవేళ ఇలా చేస్తే ఘనమైనది అనుకుంటే ఈ భూమి మీద మొట్టమొదట వివాహం ఒకటి జరిగింది. ఎవరు? ఆదాము అవ్వలు.
ఆదాము అవ్వలకి ఇంత పెద్ద పందిరి ఏమైనా వేసాడా దేవుడు? లేదు. సౌండ్ సిస్టమ్ ఏమైనా పెట్టాడా? లేదు. పోనీ లైటింగ్ ఏమైనా పెట్టాడా? లేదు. పోనీ భోజనాలు ఏమైనా పెట్టాడా? లేదు. పోనీ అనేక మంది ఎవరైనా వచ్చారా ఆ వివాహానికి? ఎవరున్నారు అప్పుడు? ఆదాము అవ్వ, వీళ్ళు తప్ప అసలు సృష్టిలో మనుషులే లేరు. మరి వాళ్ళ వివాహం ఘనమైనది కాదా? ఎందుకంటే అది ఎవరు చేశారు? దేవుడు చేశాడు. కాబట్టి వివాహం ఘనమైనది అంటే ఇదిగో ఇవన్నీ ఉంటేనే ఘనమవుతుంది అనుకుంటే అది అందులో వాస్తవం లేదు. ఓకే, మనకున్న స్థాయిని బట్టి, మనకున్నటువంటి వెసులుబాటును బట్టి, మన సంతోషాన్ని బట్టి, మనకున్న స్తోమతను బట్టి మనం పెట్టుకోవచ్చు, కాదని అనడం లేదు దీన్ని. కాకపోతే ఇదే ఉండాలి, ఇలాగే జరగాలి, ఇలాగే జరిగితేనే ఘనమైనది అనుకుంటే మాత్రం పొరపాటు. మరి వివాహం ఎప్పుడు ఘనమైనదంటే, వివాహం ఘనమైనది అవ్వాలి అంటే దానికి కొన్ని కారణాలు ఉన్నాయి, చాలా ఉన్నాయి. అందులో ఎక్కువ చెప్పను, కొన్ని మాత్రం ఎప్పుడు వివాహం ఘనమైనది అవుతుందో ఒక కొన్ని పాయింట్స్ మాత్రమే ముందు పెడతాను. అందులో వివాహం ఎప్పుడు ఘనమైనదంటే, భూమి మీద తొలినరులైన ఆదామును అవ్వలను దేవుడు చేసిన తర్వాత వారిని ఆశీర్వదిస్తున్నాడు. ఆదికాండం 1వ అధ్యాయం 28వ వచనంలో మాట ఏమని? దేవుడు వారిని ఆశీర్వదించి ఎట్లనగా, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకోండి అన్నాడు. ఇక్కడ దేవుడు ఆదాము అవ్వలను పలుకుతున్న మాట, మీరు ఫలించి అభివృద్ధి చెంది విస్తరించి భూమిని నిండించండి. 4 పదాలు కనిపిస్తున్నాయండి ఇక్కడ మనకు. 4 పదాలు కనిపిస్తున్నాయి. ఈ 4 పదాల్లో ఉన్నటువంటి భావం మాత్రం ఒక్కటే. ఏంటి ఆ భావము? మీరు నా కొరకు పిల్లలను కనండి, మీరు నా కొరకు పిల్లలను కనండి అని. అంటే వివాహం ఘనమైనది అవ్వాలంటే వివాహం జరుగుతున్నటువంటి భార్యాభర్తలు ఇద్దరు కూడా ఖచ్చితంగా పిల్లల్ని కనాలి. ఇది దేవుని ఆజ్ఞ, దేవుని ఆలోచన, దేవుని ఆశ. అందుకే పెళ్ళైన తర్వాత విందుకు వచ్చినటువంటి, వివాహానికి వచ్చిన వారందరూ మనకు రకరకాల బహుమతులు ఇచ్చి వాళ్ళు వెళ్ళిపోతారు. కానీ దేవుడు మాత్రం వెళ్ళడండి. దేవుడు మాత్రం ఆ జంటతోనే ఉంటాడు. ఎక్కడ వరకు ఉంటాడో తెలుసా? ఎక్కడ వరకు వెళ్తున్నాడో తెలుసా? పానుపు నిష్కలంకమైనదంట. పానుపు వరకు వెళ్ళిపోతున్నాడు. ఎందుకు వెళ్ళిపోతున్నారు? అక్కడ దేవుని తన సంకల్పం నెరవేరబోతుంది కాబట్టి అంత దూరం ఆయన వెళ్తాడు. కాబట్టి వివాహమైన ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా పిల్లలు కనాల్సిందే. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, చాలామంది వివాహాలు అయితే చేసుకుంటున్నారు. ఈరోజు టెక్నాలజీ మారిపోయింది. ఎందుకంటే అత్యాధునిక యుగంలో అన్ని మనిషి ఆలోచనలు అన్నీ మారిపోతున్నాయి, అలవాట్లు మారిపోతున్నాయి, ఆలోచనలు మారిపోతున్నాయి, మనిషి తీరు మారిపోతుంది. వివాహాలు చేసుకుంటారట కానీ పిల్లలు మాత్రం కనరాట. అలా ఉంటారట అంతే. ఎందుకు? పిల్లల కంటే వారిని పెంచాలి, వారి మంచి చెడ్డ చూడాలి. అబ్బో, చాలా బాధ్యతలు, బరువు బాధ్యతలు పెరిగిపోతాయి. ఎందుకు ఈ బాధ అనేటంటే, పిల్లలు కనడం మానేస్తున్నారు. పైగా కొంతకాలం కలిసి కాపురం చేసి తర్వాత విడిపోతున్నారు. ఇది దేవునికి నచ్చినటువంటి కార్యక్రమం అండి. ఖచ్చితంగా వివాహం చేసుకున్న తర్వాత పిల్లలను కనాలి. ఎందుకంటే ఇర్మియా గ్రంథంలో కూడా అంటాడు, 29వ అధ్యాయం అంటాడు, పెండ్లు చేసుకున్నట మీరు కుమారులను కుమార్తెలను కనండి అంటాడు. కుమారులను కుమార్తెలను కనండి అంటాడు. అందుకే కీర్తన 127వ అధ్యాయంలో మనకు బాగా తెలిసిన మాట, కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము గర్భఫలము దేవుడిచ్చు బహుమానం అన్నాడు. అంటే ఆయన మనకు పిల్లలను ఇస్తున్నాడు. ఆ పిల్లల్ని మనం పొందుకోవాలి. పొందుకున్న తర్వాత ఏం చేయాలి? పిల్లలు కనడమే కాదండి. దేవుని ఉద్దేశం ఏంటంటే కేవలం పిల్లలను కనడమే కాదు. పిల్లలంటే ఆయనకి ఇష్టం. మనకైతే ఎంతమంది ఇష్టపడతాం? పిల్లలు ఒకరో ఇద్దరినో ఇష్టపడతాం, కంటాం. కానీ దేవుడు అలా కాదు, ఆయనకి చాలామంది పిల్లలు కావాలి. అలా ఎంతమందిని ఇప్పటి వరకు వచ్చారో తెలుసా? భూమి మీద ఇప్పుడున్నవారు సుమారు 800 కోట్ల మంది దాటిపోయారు. పిల్లలంటే ఇష్టం, ఓకే. కానీ ఆ పిల్లలు ఎలా ఉండాలి? ఎలా పడితే అలా ఉండకూడదు, ఎలా పడితే అలా ఉండాలండి. దేవుని కొరకు వారిని మనం పెంచాలి, దేవుని భక్తిలో వారిని ఉంచాలి. చూడు, పిల్లలు ఇప్పుడు మన కిరణ్ వాళ్ళ పిల్లలిద్దరూ కూడా వచ్చి చక్కగా ఉదయం అయితే మంచి పాటలు పాడారు. ఆ తర్వాత ఇప్పుడు కూడా బైబిల్లో ఉన్నటువంటి యేసుక్రీస్తు వారు 12 మంది శిష్యుల పేర్లు చెప్పారు. అలాగే యేసుక్రీస్తు వారి వంశం ఎక్కడ ప్రారంభమైంది, ఎవరి తర్వాత ఎవరు అని యేసుక్రీస్తు వారి వంశాన్ని
చెబుతూ వచ్చారు. ఇలా మన పిల్లలను దేవుని మాటలలో, దేవుని భక్తిలో పెంచాలి. ఒకనాడు హన్న తన కుమారుడైన సామ్యూయేలుని ఎలా పెంచింది? దేవుని భక్తిలో, దేవుని సన్నిధిలో పెంచింది. అందుకే ఎంత గొప్పవాడు అయ్యాడో తెలుసా? సామ్యూయేలు రాజులను అభిషేకం చేశాడండి. మొదటి రాజు అయిన సౌలుని అభిషేకించాడు. ఆ తర్వాత రెండో రాజు అయినటువంటి దావీదుని అభిషేకించాడు. రాజులని అభిషేకించే ఆ స్థానాన్ని ఇచ్చాడు. అంత గొప్ప ఉన్నతమైన స్థితిలో పెట్టాడు. కారణం, సామ్యూయేలు తల్లి హన్నా చిన్నప్పుడే పాలు విడిచిన వెంటనే దేవుని సన్నిధిలో వదిలింది. కాబట్టి ఒక మంచి వాతావరణంలో పెరిగాడు. అందుకే గొప్పవాడయ్యాడు. అలాగే తిమోతి మనం చూస్తే, ఆ తిమోతి గట ఆ గ్రామంలో, ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో మంచి పేరు ఉందట, మంచి సాక్ష్యం ఉందట. ఇంత మంచి సాక్ష్యం ఎలా వచ్చింది అంటే, తన తల్లి అయినటువంటి యునేకే ఏం చేసిందంటే దైవభక్తితో పెంచింది. మరి ఆ యునేకేకి ఎక్కడి నుంచి వచ్చింది దేవుని జ్ఞానం అంటే, యునేకేకి ఒక తల్లి ఉందట. ఎవరు? లోయి అంటాడు. లోయలో ఉన్నటువంటి భక్తి తన కుమార్తె అయినటువంటి యునేకేలోకి వచ్చింది. యునేకేలో ఉన్నటువంటి భక్తి తన కుమారుడైనటువంటి తిమోతిలోకి వచ్చింది. ఒకరి నుంచి ఒకరికి ట్రాన్స్ఫర్మ్ అవుతూ వచ్చింది. భక్తి అండి, మంచి మంచి విలువలు మన నుంచి మన పిల్లలకి వెళ్ళాలి అంటే మంచి వాల్యూస్ నేర్పించాలండి, భక్తిని నేర్పించాలి. అప్పుడే మన పిల్లలు ఏంటంటే దేవుడు ఇష్టపడే విధంగా నిజంగా దేవుని సంకల్పం నెరవేర్చేవారుగా ఉంటారు. కాబట్టి మొట్టమొదటగా దేవుని కొరకు మనం పిల్లలు కనాలి. ఆ పిల్లలను ఎవరి కొరకు పెంచాలట? దేవుని కోసమే. కాబట్టి వివాహం ఘనమైనది అవ్వాలంటే మొట్టమొదటిగా దేవుని కొరకు పిల్లలను కని ఆ పిల్లలను దేవుని కొరకే పెంచాలి. అప్పుడు నీ వివాహం ఏమవుతుంది? ఘనమైనది అవుతుంది, దేవుడు సంతోషపడతాడు. రెండో పాయింట్, వివాహం ఎప్పుడు ఘనమైనది అవుతుందంటే, ఆదామును దేవుడు చూశాడు. మొదట చూసేమన్నాడు? నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు అన్నాడు అన్నమాట. ఎందుకు మంచిది కాదన్నాడు ఆయన్ని చూసి? ఆదికాండం 1వ అధ్యాయం మనం చూస్తున్నప్పుడు అందులో ఆ అధ్యాయం అంతా సృష్టి కార్యక్రమం కనిపిస్తుంటుందండి. ఆ కార్యక్రమంలో ఆయన చేసిన ప్రతీది కూడా మంచిది 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 అని కనిపిస్తుంటుంది. మొదటి దినమున వెలుగు చేశాడు, ఏమన్నాడు? మంచిది అన్నాడు. రెండో దినమున ఆకాశం చేశాడు, దాన్ని ఏమన్నాడు? మంచిది అన్నాడు. మూడో దినమున భూమిని చేశాడు, అది మంచిది అన్నాడు. నాలుగో దినమున సూర్యచంద్రులను ఆకాశ నక్షత్రములు చేశాడు, అది మంచిది అన్నాడు. ఐదో దినమున సముద్ర చేపలను ఆకాశ పక్షులను చేశాడు, అది మంచిది అన్నాడు. ఆరో దినాన భూజంతువులను పురుగులను చేశాడు, అది మంచిది అన్నాడు. అంత ఆ అధ్యాయం అంతా మనం చూస్తే ఆదికాండం మంచిది 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 అంటాడు. రెండో అధ్యాయం వెళ్ళేసరికి నరుడి దగ్గరికి వచ్చేసరికి ఏమన్నాడు? నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు, వాని కొరకు సాటి అయిన సహాయమును చేయాలి అనుకున్నాడు. అతనికి గాఢ నిద్ర కలుగు చేశాడు. తన పక్కన ఎముకలు ఒక ఎముకని తీసి స్త్రీని చేశాడు, వాళ్ళిద్దరిని జతపరిచాడు. సాటి అయిన సహాయి, హెల్పరు ఎవరికి అవసరం అవుతుందో చెప్పండి? పనిలో ఉన్నవారికి అవసరం అవుతుందా? పనిలో లేని వారికి అవసరం అవుతుందా? పనిలో ఉన్నవారికే ఎవరు అవసరము? హెల్పర్, సహాయకుడు, సహాయకురాలు అవసరం. అంటే ఆదాము ఏదో పనిలో ఉన్నాడు. ఇంతకీ ఏ పనిలో ఉన్నాడు ఆదాము అంటే, ఆదికాండంలో మనం చూస్తున్నప్పుడు 2వ అధ్యాయంలో కనిపిస్తుంది, భూమిని సేద్య పరిసే పని, ఏదో తోటనట సేద్యపరుస్తున్నాడట. అంటే దేవుడు ఒక పని ఇచ్చాడు. మరి అది పనేనా అంటే పనే. ఆ రోజు దేవుడిచ్చిన పని ఏదంటే ఆ ఏదోనో తోటను అంటే సేద్యపరచడం, కాయటం దేవుని పని. ఆ పనిలో ఉన్నటువంటి ఆదాముకి అవ్వ అవసరత ఉంది. ఆ పని జరిగించాలంటే ఒక్కరి వలన జరిగేది కాదు, మరొక సహాయం అన్నది అవసరం. అంటే పనిలో ఉన్నటువంటి వారికి దేవుడు ఏంటంటే సహాయకురాలుగా భార్యని ఇస్తున్నాడు అన్నమాట. అన్నాడు ఆదాముకి ఇచ్చాడు. ఆదాము ఆ పనే కాదండి, భూమి మీద ఉన్న జంతువులన్నింటికి ఏం చేయాలో తెలుసు? ఆయన పేరు పెట్టాలి. పేరు పెట్టడం అన్నది చిన్న విషయమా పెద్ద విషయం చెప్పండి? మనం అనుకుంటాం పేరే కదా అనుకుంటామండి. పేరు పెట్టడం అన్నది చాలా కష్టమండి. ఎందుకంటే ఆ పేర్లు పెట్టలేక ఇప్పుడు పేర్ల కోసం ఏమొచ్చేసాయి తెలుసా? బుక్స్ వచ్చేసాయి. అంటే అలా ఉంటుంది పరిస్థితి అనమాట. అది మనకు పుట్టిన ఒకళ్ళిద్దరు పిల్లలకు పేర్లు పెట్టడానికే మనం ఎన్నో పుస్తకాలు చూస్తుంటాం, నెట్ చూస్తుంటాం, రకరకాల పేజీలు తిరిగేస్తుంటాం.
ఇద్దరు పిల్లలకు పేర్లు పెట్టడానికి. అలాంటిది ఇప్పుడు ఆదాము ఎంతమందికి పేర్లు పెట్టాలి తెలుసు? సృష్టిలో ఎన్ని జీవరాశులు ఉన్నాయట ఇప్పుడట? 84 లక్షల జీవరాశులు. 84 లక్షల జీవరాశులకు పేర్లు పెట్టాలి అంటే ఎంత పెద్ద పనో చూడండి. పెట్టిన పేరు మళ్ళా పెట్టకుండా పెట్టాలా. ఏనుగు అని పెట్టావనుకోండి, మరొకదానికి ఆ పేరు పెట్టకూడదు. పులి అని పెట్టావనుకోండి, మరొకదానికి సింహం అని పెట్టావనుకోండి, మరొకదానికి లేడీ. ఇలా పెట్టిన పేరు పెట్టకుండా 84 లక్షల జీవరాశులకు పేర్లు పెట్టాలా. ఎంత పెద్ద పనో చూడండి. అంటే దేవుని పని అది. దేవుడు తనకు అప్పగించిన పని ఆదాముకి. ఆ పనిలో ఉన్నటువంటి ఆదాముకి ఏంటంటే ఇదిగో సహాయకురాలుగా అవ్వనిచ్చాడు. మన వివాహము ఘనమైనది అవ్వాలి అంటే భార్య భర్తలు ఇద్దరూ ఎవరి పనిలో ఉండాలి? దేవుని పనిలో మీరు ఉండాలి. మీరు అనుకోవచ్చు, ఆ రోజు అయితే ఇది ఉంది, ఏదో తోట ఉందండి. ఈరోజు ఏముంది? ఈరోజు ఉంది. ఆ ఏదోనికి తోటకు సాదృశ్యంగా ఒకటి ఉంది భూమి మీద. ఏంటంటే దేవుని సంఘం. దేవుని సంఘమే ఏదోను తోట. ఆ దేవుని సంఘం అనే ఏదోని తోటలో దేవునికి సంబంధించిన ఎన్నో పనులు, కార్యక్రమాలు ఉంటాయండి. ఆ కార్యక్రమాలలో ఎందుకంటే సంఘానికి దేవుడిచ్చిన ఒక బాధ్యత ఏంటంటే మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి. అలా సువార్త ప్రకటించేటప్పుడు ఏంటంటే ఎన్నో పనులు ఉంటాయండి. వండడమా, వడ్డించటమా, బరకాలు వేయటమా, కుర్చీలు వేయడమా, తొడవటమా, సౌండ్ సిస్టమ్ పెట్టడమా, లైటింగ్స్ పెట్టడమా, కరపత్రాలు ముద్రించడమా, కరపత్రాలు అందించడమా, సేవకులు ఎవరైనా వస్తే వారికి ఆతిథ్యం ఇవ్వడమా, ఇలా ఒకటి కాదు. దేవుని పరిచర్యలో అనేక రకాల పనులు ఉంటాయి. దేవుని సంఘం, దేవుని సన్నిధిలో దేవుని సంఘాన్ని లేదా మనం కూర్చునే ప్రదేశాన్ని తడిగొడ్డ పెట్టడమా, ఇవన్నీ అండి దేవుని పని కింద వస్తాయి. ఒకటి కాదు, రెండు కాదు. ఇలా దేవుని సంఘంలో ఎన్నో పనులు ఉన్నాయి. ఆ పనులలో మీరేంటంటే పాలి భాగస్తులై ఉండాలా. దేవుని పనిలో ఉండాలా. దేవుని పనిలో ఉండాలనే భార్య భర్తలుగా మీరిద్దరిని జతపరిచారు. అలా దేవుని పనిలో ఉన్నవారు చాలామంది మనకు కనిపిస్తారు దైవ గ్రంథంలో. అకులా పిష్కల్ అనే వారిని ఇద్దరు ఉంటారు భార్య భర్త. అకులా పిష్కల్లా అన్నటువంటి ఇద్దరు భార్య భర్తలు కూడా పౌలు గారితో పాటు దేవుని పనిలో చాలా ప్రయాసపడిన వారుగా కనిపిస్తారండి. ఎంత ప్రయాస అంటే పౌలు గారే వారికి ఏంటంటే రోమా సంఘానికి పత్రిక రాస్తూ అందులో ఆ భార్య భర్తలు ఇద్దరిని ఏమని సంబోధిస్తున్నాడు, ఎలాంటి వందన వచనాలు పలుకుతుండో ఒకసారి చూద్దామండి. రోమా పత్రిక 16వ అధ్యాయం ఒకసారి చూడండి. 3వ వచనము. క్రీస్తు యేసునందు నా జత పనివారైన పిస్కిల్లకును అకులకును నా వందనములు చెప్పుడి. ఎవరికటమ్మ వందనాలట? అపోస్తులైన పౌలు గారు అనగానే ఆయన ఒక పెద్ద సేవకుడండి. 14 పత్రికలు రాశాడు ఆయన. రోమా పత్రిక నుంచి హెబ్రీ పత్రిక వరకు 14 పత్రికలు రాశాడు. అనేక దేశాలు, ఖండాలు, ప్రాంతాలు తిరిగి ఎన్నో సంఘాలు కట్టాడు. గొప్పగా సువార్త పరిచర్య చేసినటువంటి గొప్ప భక్తుడండి. ఆ గొప్ప భక్తుడు ఇద్దరు పేర్లు ఇక్కడ ప్రస్తావిస్తున్నాడు. ఎవరా పేర్లు? ఒక భార్య భర్తలు. ఎవరు? అకుల, పిస్కిల్లా. వాళ్ళకాడ నా వందనములు చెప్పండి అంటున్నాడు. ఎందుకు వందనాలు చెప్పాలి వీళ్ళకి కోసం అంటే కిందకు వచ్చేసరికి మరొక మాట కనిపిస్తుంది. 4వ వచనం. వారు నా ప్రాణము కొరకు తమ ప్రాణములను ఇచ్చుటకైనను తెగించిరి. వారాట తమ ప్రాణము కొరకు. ఎవరి ప్రాణం కొరకు? అపోస్తులైనటువంటి పౌలు గారు, ఒక సేవకుడు, ఒక దైవజనుడు, దేవుని పక్షాన పరిచర్య చేస్తున్న ఆ సేవకుని కాపాడడం కొరకట ఎవరు ప్రాణాలు ఇవ్వడానికి కూడా సిద్ధపడిపోయారట? అకులా, పిష్కిల్లా. ఇప్పుడు అకులా, పిష్కిల్లా దేవుని పనిలో ఉన్నట్లుగా లేకనట్లుగా? ఉన్నట్లే కదా. ఒక సేవకుడు బాగుంటే కదండి పరిచర్య అన్నది బాగుంటుంది. సేవకుడే బాగులేకపోతే పరిచర్య బాగుంటుందా? దేవుని జ్ఞానం చెప్పగలుగుతాడా? సమాజానికి అందుతుందా? మార్పు వస్తుందా సమాజంలో? దేవునికి దగ్గర అవుతారా ఎవరైనా? అసలే సమాజం బాగోలేదు అండి. మనుషులు ఏంటంటే ఆటపాట, ఈ లోక సంబంధమైన ఆటపాటకైతే రెడీ. దేవుని వాక్యము, దేవుని సన్నిధి అంటే మనిషికి ఎందుకు ఏమైపోయిందంటే కొంచెం కష్టం అనిపిస్తుంది కూర్చోవడానికి, వినడానికి. ఇలాంటి పరిస్థితుల మధ్యన నిజంగా సేవకుడు అన్నవాడు సమాజంలోకి వెళ్ళి దేవుని వాక్యాన్ని ప్రకటించాలి, ఆత్మలో రక్షించాలి, నిత్య నరకానికి జారిపోతున్న వారిని నిత్య జీవం వైపు తిప్పాలి అంటే ఏం అవసరమో తెలుసండి? వారికి కొంతమంది ఏంటంటే ప్రోత్సహించేవారు,
వారి గురించి ఆలోచించేవారు, పరిచర్యలో ఎంకరేజ్ చేసేవారు, దేవుని పనికి సహాయపడేవారు కావాలా. అందులో పౌలు గారికి ఎవరు దొరికారట ఇక్కడ? అకూల, ప్రిస్కిల్ల. అందుకే అట వారికి నా వందనములు చెప్తున్నామట. అలా అకూల, ప్రిస్కిల్ల ఎలాగైతే దేవుని పనిలో ఉన్నారో దేవుని పనిలో ఉండాలా, దేవుని సంఘములో ఉండాలా, దేవుని కార్యక్రమాలు ఏం జరుగుతున్నాయో అందులో ఇన్వాల్వ్ అవ్వాలా, వారి వంతు సహకారాన్ని అందించాలా. అది దేవుని పని. ఎవరైతే దేవుని పనిలో ఉంటారో, ఏ భార్య భర్తలు అయితే దేవుని పనిలో ఉంటారో వారి వివాహం ఏమవుతుందో తెలుసా? ఘనమైనది అవుతుంది. నీవు దేవుని పనిలో లేకపోయినా అనుకో, చాలామంది పెళ్ళిళ్ళు చేసుకుంటారు, ఆ రోజు అందరు సేవకుని పిలుస్తారు, అబ్బో చాలా బాగా ఉంటుందండి. ఆ తర్వాత సంఘానికి రారు, ఆరాధనలో కనిపించరు, సువార్తలో కనిపించరు. ఎప్పుడో క్రిస్మస్కో, జనవరి 1కో, 31కో, సంవత్సరానికి ఒకసారి 2 సార్లు కనిపిస్తుంటారు. ఆ వివాహం ఘనమైనది అవుతుందా? కాదు. వివాహం ఘనమైనది అవ్వాలి అంటే మీరు దేవుని సన్నిధిలో, దేవుని పనిలో ఎవరైతే ఉంటారో వారి వివాహం ఏమవుతుంది? ఘనమైనది అవుతుంది. 3వ పాయింట్. ఇప్పుడు 2 పాయింట్లు చెప్పాను నేను. వివాహం ఘనమైనది. 3వ పాయింట్ ఏంటంటే వివాహం ఘనమైనది అవ్వాలి అంటే భార్య భర్తలుగా ఈనాడు జతపరచబడిన మీరు ఎప్పటికీ విడిపోకుండా కలిసే ఉండాలి. యేసుక్రీస్తు వారు అన్నారు కదా, దేవుడు జతపరిచిన వారిని మనుషులు వేరుపరచకూడదు. వేరవ్వాలని సమస్యలు వస్తాయి. భార్య భర్తలు అన్న తర్వాత ప్రతి భార్య భర్తల మధ్యన ఏమొస్తాయి? చిన్న చిన్న సమస్యలు, తగాదాలు, ఇవన్నీ ఇంకా వస్తాయి, మామూలుగా వస్తాయి. కానీ వచ్చినంత మాత్రాన మేము విడిపోవాలన్న ఆలోచన అయితే రాకూడదండి. అది భార్య భర్తల్లో వాళ్ళలోకి రాకూడదు, అలాగే వాళ్ళ తల్లిదండ్రులకి రాకూడదు, వాళ్ళ బంధువులకి రాకూడదు వారిని వేరు చేయాలని. అలాగే సంఘంలో ఉన్నటువంటి పెద్దలకు కానీ, సంఘ కాపరికి కానీ ఎవ్వరికి వారు వేరవ్వాలన్న ఆలోచన రాకూడదు. అది దేవుని వాక్యానికి చాలా విరుద్ధం. మలాకి గ్రంథంలో మాట్లాడుతున్నమాట. భార్యనట తునీకరించడం అన్నట, విసర్జించడం అన్నమాట నాకు అసహ్యమైన క్రియ అంటాడనమాట. దేవునికి నచ్చనిది. కాబట్టి ఉండకూడదు. అంటే ఎప్పటికీ కలిసి ఉండాలా. అదే ప్రసంగి గ్రంథంలో మాట్లాడుతుంటాడు 4వ అధ్యాయంలో, ఒకడు ఒంటిగాడై ఉండుట కంటే ఉభయులు కూడి ఉండుట మేలు అంటాడు. ఒంటిగాడు అంటే ఒక్కడగా ఉండడం కంటే ఉభయులు కూడి ఉండుట మేలు. ఇద్దరు కలిసి ఉండాలంటాడు. ఎందుకు కలిసి ఉండాలి అంటే చెప్తాడు అక్కడ ఏమని, ఒకరు పడిపోతే మరొకరట లేపుతారట. అంతే కదండి. ఇద్దరు కలిసి ఉంటే భార్య భర్తలు, ఒకరు పడిపోతే మరొకరు లేపుతారు. ఇప్పుడు ఏదో అనారోగ్యం వచ్చిందనుకోండి, భర్తకి అనారోగ్యం వచ్చిందనుకోండి, మంచం పెట్టాడు. అప్పుడు బంధువులు, స్నేహితులు అందరూ వస్తారు, హాస్పిటల్కో ఇంటికో వస్తారు. వచ్చి ఏం చేస్తారు? పరామర్శిస్తారు. వాళ్ళు తెచ్చిన పళ్ళు కాయలు మన దగ్గర పెట్టి ఒక 4 మాటల ధైర్యం చెప్పి వాళ్ళు వెళ్ళిపోతారు. ఇక పిల్లలు కూడా మనతో పాటు ఉంటారా? వాళ్ళు కూడా వాళ్ళ చదువులు, వాళ్ళ ఉద్యోగాలు, వాళ్ళ వ్యాపారాలు, ఎవరెవరో ఎక్కడెక్కడో ఉంటారు. ఒకరు హైదరాబాద్లో ఉంటారు, ఒకరు బెంగళూరులో ఉంటారు, ఒకరేమో బొంబాయిలో ఉంటారు. ఇంకా ముందుకు వెళ్ళిపోతే కొంతమంది ఒకరు ఆస్ట్రేలియా, ఒక అమెరికా, విదేశాల్లో సెటిల్ అయిపోతారు. విదేశాలు అంటే మన వాళ్ళు సరదా కదా, అక్కడ రకరకాల విషమ పరిస్థితులు. కానీ మనకు ఎలా ఉంటుంది? విదేశాలు అనగానే సరదా, అక్కడికి వెళ్ళిపోతుంటారు. పిల్లలు ఉండరు, బంధువులు ఉండరు. చిట్ట చివరగా మిగిలేది ఎవరో తెలుసండి అలాంటి పరిస్థితుల్లో? నువ్వు మంచం పట్టిన నాడు, బాగున్నప్పుడు కాదు, బాగున్నప్పుడు అందరూ వస్తారు, తిరుగుతారు కలిసి. నువ్వు మంచం పట్టినప్పుడు ఏంటంటే భార్య అవ్వచ్చు, భర్త అవ్వచ్చు. భర్తకు భార్య, భార్యకి భర్త. వాళ్ళేనండి చివరగా, చిట్ట చివరి వరకు ఒకరికొకరుగా మిగులుతారండి. అంతకు మించి ఎవ్వరు ఉండరు. ఈ మధ్యన ఇప్పుడు యూట్యూబ్లో నేను చూసాను ఒక వీడియో. దగ్గర ఒక 80 ఏళ్ళు వృద్ధు దంపతులండి. ఆమెకి తన భర్త ఏం చేస్తున్నాడో తెలుసా అండి? ఆహారాన్ని చేతితో తినిపిస్తున్నాడండి. తినిపిస్తున్నప్పుడు నిజంగా ఆ తల్లి ఎంతో ఆనందపడుతూ ఆహారాన్ని తీసుకుంటుంది. ఎవరు లేరండి అక్కడ, కనిపిస్తుందండి ఆ భార్య భర్తలు ఇద్దరేనండి. ఆ పరిస్థితుల్లో నిజంగా ఆయన ఆహారం పెట్టకపోతే ఇంకెవరు పెట్టేవాళ్ళు? ఎవరు లేరు. కాబట్టి మనం చూస్తే మన లైఫ్లో అంటే భార్య భర్తలు ఈ బంధం అనేది ఎంత స్ట్రాంగ్ అంటే మన లైఫ్లో ఎంతోమంది ఎదురవుతుంటారండి. స్నేహితులు, బంధువులు, మనల్ని కన్నవారు, మనం కన్నవారు ఎంతోమంది. లైఫ్లో చాలామంది వచ్చి వస్తుంటారు, పోతుంటారు. అందరూ వచ్చి పోయేవాళ్ళు తప్ప కడ వరకు మనతో ఉండేవాళ్ళు ఎవరు ఉండరండి. భార్యకి భర్త, భర్తకు భార్య తప్ప
నిజంగా ఇంకెవరు ఉండరు. ఆ ప్లేస్ని అండి, భర్త ప్లేస్ని మరొకరు పూడ్చేది కాదు, అలాగే భార్య ప్లేస్ని మరొకరు రీప్లేస్మెంట్ చేసే శక్తి ఎవరికి లేదు, కుదరదనమాట. దేంతో ఈ బంధాన్ని మనం ఏంటంటే ఇచ్చేయలేమని, పోల్చలేమన్నమాట. అమ్మ లేకపోయింది అనుకోండి, మరొకరు దాంట్లో అమ్మ అని పిలవగలం. నాన్న లేకపోతే మరొకరిలో నాన్నని చూసుకోగలం. బిడ్డ లేకపోతే మరొకరిలో బిడ్డని చూడగలం. అదే భర్త లేకపోతే, అలాగే భర్తకి భార్య లేకపోతే ఎవరిలో చూడగలం? చూడలేం. అందుకే నిజంగా భార్య భర్తలు అన్నవారు ఏంటంటే ఒకరు పడిపోతే మరొకరట లేపుతారు. అది భౌతిక సంబంధమైన జీవితంలో కావచ్చు, ఆత్మ సంబంధమైన జీవితంలో కావచ్చు. ఆత్మ సంబంధమైన జీవితంలో కూడా పడిపోతుంటాం కదా చాలాసార్లు. ఎందుకంటే నేత్రాస, శరీరాస, జీవపడం, ఈ లోకం ఎలా ఉండదంటే రంగులు ప్రపంచం ఏం చేస్తుందంటే ఆకర్షిస్తుంది. రా రా, నా దగ్గర ఏముంది? ఆనందం ఉంది. అక్కడేముంది? అదేదో చెప్తున్నారు అక్కడ, రోడ్డు మీదకి రా, బార్ షాపుకు రా, పబ్బుకు రా, క్లబ్బుకు రా పిలుస్తుంటుందండి. అది ఆనందంగా అనిపిస్తుంటుంది. ఆ ఆనందాలకు భర్త పడిపోయాడనుకో, భార్య ఏం చేస్తుందంటే దేవుని వాక్యం చెప్పి హెచ్చరించి భర్తను ఏంటంటే మళ్ళా నిలబెడుతుంది. పడిపోతుంటారండి మనుషులు. ఎంత వాక్యం తెలిసినా దేవుని సన్నిధికి వస్తున్నా పడిపోతుంటారు. ఎందుకంటే అలాంటి శక్తి ఒకటి ఉంది ప్రపంచంలో, కంటికి కనిపించని దుష్ట శక్తి. ఎవరికి వలయ్యాలో బాగా వేస్తాడు నెట్, ఎవరికి ఏం వెయ్యాలో అది బాగా వేస్తాడు. చిన్నపిల్లలకి ఏం వేయాలో అది వేస్తాడు. వీడియో గేమ్స్ అని అలాగేసేస్తాడు, లాక్ చేసేస్తాడు. స్త్రీలుగా సీరియల్స్ పొద్దుపోతే వాళ్ళకి లాక్ ఒకటి పడేస్తాడేమో. ఇక ఒక్కొక్కరికి ఒక్కొక్కటి అండి. అందరికీ ఏది వేయాలో అది వేసి ఆ మత్తులో దింపి తన వశపరుచుకుంటాడు. బలహీనుడైపోతాడండి. ఆత్మీయ పరిస్థితులు బాగుండవు. సంఘానికి రాడు, దేవుని సన్నిధిలో కూర్చోడు. అలాంటి పరిస్థితుల్లో వ్యసనాలు, రకరకాల తాగుడు, జోదం, వ్యభిచారం, ఇలాంటి వ్యసనాలకు గురైనప్పుడు, ఆత్మీయంగా పడిపోయినప్పుడు మరలా దేవుని వాక్యం చెప్పించి అనేక సేవకుల ద్వారా వినిపించి మరలా నిలబెట్టేది ఎవరంటే భార్య. అలాగే భర్త భార్య విషయంలో కూడా భార్య ఒకవేళ పడిపోవచ్చు. ఆమెకి లోకాశలు, బంగారమను, వెండను, భూములను, ఆస్తులను వాటి వెంట ఎక్కువ పడి దేవునికి దూరం వైపున సమయంలో మళ్ళా దేవుని మాటల చేత దేవుని వైపు తిప్పే శక్తి భర్తకు ఉంటుంది. అందుకే ఒంటుగాడై ఉండు కంటే ఇద్దరు ఉభయులు కూడియుండుట మేలు అన్నాడన్నమాట. అందుకే నన్ను ఆ పాట ఇద్దరిని జతపరిచింది, రెడీగా ఉందా? అందుకే దేవుడు జతపరిచిన వారినట మనుషులు ఎవరు వేరు చేయకూడదు. అది సంఘ పెద్దలైనా, అలాగే సంఘంలో ఉన్న సేవకుడైనా, గ్రామ పెద్దలైనా, అసలు చట్టాలైనా, కోర్టులైనా పెట్టుకున్నారు. కానీ యాక్చువల్లీ దేవుని చట్టం అయితే కదా, మానవ చట్టంలో పెట్టుకున్నారు. వాళ్ళు డైవర్స్ ఇస్తున్నారు. కానీ దేవుని చట్టంలో మాత్రం అయితే విడిపోకూడదనే దేవుడు బలంగా, స్ట్రాంగ్గా ప్రారంభం నుంచి చెబుతున్నాడండి బైబిల్లో. వివాహము అన్ని విషయంలో ఘనమైనది అవ్వాలి అంటే మొట్టమొదటగా దేవుని కొరకు పిల్లలను కానీ ఆ పిల్లలను దేవుని కోసం పెంచాలి. రెండోది ఏంటంటే భార్య భర్తలుగా జతపడబడిన మనం ఎప్పుడూ దేవుని పనిలో, దేవుని సంఘములో, దేవుని సన్నిధిలో ఆయన పనుల్లో ఉండాలి. మూడోది ఏంటంటే జతపరచబడినటువంటి మనం ఎప్పటికీ కలిసే ఉండాలి తప్ప వేరవ్వాలన్న ఆలోచన అన్నది కలలో కూడా రాకూడదు. కష్టమైన, నష్టమైన, బాధ అయినా, బరువైన జీవితాంతం మనం చేసిన ప్రమాణాలకు కట్టుబడే బ్రతకాలి. ఇకపోతే మన వివాహం ఘనమైనది కావాలి అంటే భార్యాభర్తలకు దేవుడు కొన్ని విధులు, కొన్ని ధర్మాలు ఇచ్చాడండి. అది భర్తకి దేవుడు ఇచ్చినటువంటి ధర్మం ఒకటి ఉంది. ఏంటో తెలుసా అండి? ఎఫెసీ పత్రికలో అనుకుంటుంది 5వ అధ్యాయంలో భార్యనాట ప్రతి భర్త ఏం చేయాలట? ప్రేమించాలి అన్నాడండి. ప్రతి భర్త తన భార్యని ప్రేమించాలి. అది కూడా ఎలాగ అంటాడు తెలుసా అండి? యేసుక్రీస్తు వారు సంఘమును ఎలాగైతే ప్రేమించాడో అలాగనే దానికి లింక్ చేస్తాడండి. ఎందుకు ఈ మాట అన్నాడంటే చాలామంది తమ భార్యను ప్రేమించే విషయంలో కొన్ని నెపాలు చూపిస్తుంటారు, కొన్ని దానికి ఏమంటారంటే కొన్ని లోపాలు చూపిస్తుంటారండి. ఇదిగో నా భార్యలో ఈ లోపం ఉంది, అందుకే ఆమె నేను ప్రేమించలేకపోతున్నాను. అలా మనం అనకూడదండి. ఎందుకంటే యేసుక్రీస్తు వారు భర్తగా ఉన్నప్పుడు, సంఘం మనమంతా భార్యగా ఉన్నప్పుడు మనలో కూడా ఎన్నో ఏమున్నాయి? లోపాలు లేవా?
మైనస్లు లేవా? మనం అందరం మంచివాళ్ళమా? నాలో ఏ పాపము లేదండి అన్నోళ్ళు ఎవరైనా ఉంటే ఇక్కడ ఒకసారి చెయ్యొద్దండి. పిల్లలు ఉన్నారు అలాంటి వాళ్ళు ఎవరైనా? కొన్ని అక్కడ ముందున్నారు ఆ సిసి రోడ్డు మీద. అది ఎవరో ఎత్తారండి ఆ చివర. మనకేనా? లేరండి, ఎవరూ లేరండి. ఎందుకంటే దేవుడు అనేసాడు, నీతిమంతుడు లేడు అక్కడ కూడా లేడు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకపోతున్నారు. వాక్యం అండి, స్కానింగ్ మిషన్ అది. అక్కడికి వెళ్తే అందరూ బయటకు వచ్చేస్తారు. కాబట్టి మనలో లోపాలు అనేకమైనటువంటి, దేవుడికి నచ్చని అనేకమైనటువంటి నిజంగా గుణాలు ఉన్నప్పుడు యేసుక్రీస్తు వారు ఏం చేశారు తెలుసా? తన వాక్యం మనం ఏం చేశాడంటే ఉదికి ఆరేసి తెల్లగా చేసాడండి. ఉతికేశాడు. తన వాక్యంతో ఉదికి శుభ్రపరచుకున్నాడు, పవిత్రపరచుకున్నాడు. పవిత్రత పరిశుద్ధత లేని మనల్ని ఆయన తన రక్తముతో, తన వాక్యంతో ఏం చేసుకున్నాడు? శుద్ధి చేసుకున్నాడు, పవిత్రపరచుకున్నాడు, తన దరి చేర్చుకున్నాడు. అలాగే మన భార్యలో కూడా లోపాలు ఏవైనా ఉంటే ఆ లోపాలను మనం కూడా ఏం చేయాలంటే క్షమించి, ఆమెను ఏం చేయాలా? ప్రేమించి దేవుని వాక్యంతో సరిచేసి ఆమెని చెంత చేర్చుకోవాలి తప్ప ఆమెని ద్వేషించడం, తిట్టడం, కొట్టడం ఇది ఏదైతే ఉందో అది దేవునికి నచ్చని కార్యక్రమం. కాబట్టి భర్తలారా మీ భార్యలను ఏమంటున్నాడు? మీరు ప్రేమించండి అంటున్నాడు. ప్రేమ ఎలా ఉంటుందంటే, ఈ భార్య భర్తల మధ్యన ప్రేమ పెళ్ళికి ముందు ఉన్న ప్రేమ పెళ్ళి అవుతున్నప్పుడు ఉండదండి. పెళ్ళి అవుతున్నప్పుడు ఉన్న ప్రేమ పెళ్ళైన కొంతకాలానికి, పెళ్ళికి ముందు ఎలా ఉంటుంది ప్రేమ చెప్పండి? పెళ్లి చూపుల్లో ఏదో అన్నారులేండి, పెళ్లి చూపుల్లో లవ్ అయిటట ఏటట ఫస్ట్ సైట్ అట. ఫస్ట్ సైట్లో తొలి ప్రేమ అట. ఆ ప్రేమ అట మామూలుగా ఉండదట. చూసిన ఆ క్షణం నుంచి ఏంటంటే ఆమెతో మాట్లాడాలని, ఆమెను చూడాలని నిజంగా ఎంతో ఆతృత, ఎంతో ఆర్ద్రత, మెసేజ్లు, ఫోన్లు, గంటల తరబడి. పెళ్ళికి ముందు ప్రేమ అలా ఉంటుంది, చాలా గాఢంగా ఉంటుంది. పెళ్ళి అవుతున్నప్పుడు ఏమవుతుందంటే కొంచెం ఏంటంటే తగ్గుతుంది. ఎందుకంటే ఎలాగా పెళ్ళి అయిపోతుందని. ఆ తర్వాత పెళ్ళి అయిన కొంతకాలం తర్వాత ఏమైపోద్దంటే ఇక పూర్తిగా పడిపోద్ది. ఎలాగా పెళ్ళి అయిపోయింది కాబట్టి, ఎలా మనతోనే ఉంటుంది కాబట్టి, మన ఇంట్లో ఉంటుంది కాబట్టి ఇక ఆమె మీద ప్రేమ ఏమైపోతుందంటే అలాగలాగలాగా తరిగిపోతుంటుంది. అందుకే భార్య అప్పుడప్పుడు అంటుంటుంది భర్తను ఏమండి మీరు ఒకప్పుడులాగా లేరు, మీరు చాలా మారిపోయారు. ఈ మాట వినని భర్త అంటే, ఈ డైలాగ్ వినని భర్త అంటే ఎవరైనా ఉంటారండి? అందరు భర్తలు కూడా ఈ డైలాగు ఏదో ఒక రోజు వినిపిస్తుంటుంది. ఎక్కడి నుంచి? భార్య వైపు నుంచి. అంటే ఏమైంది ఇప్పుడు? దాని ఉద్దేశం ఏంటి? ఆవిడ ఉద్దేశం ఏంటి? ఒకప్పుడు మీకున్న ప్రేమ ఇప్పుడు లేదు అని అర్థం. ఒకప్పుడు పెళ్ళైన స్టార్టింగ్లో భార్య భర్తలు వెళ్ళిపోతున్నారటండి. వెళ్ళిపోతున్నప్పుడు ఏంటంటే చిన్న రాయి కాళ్ళకు తగిలి స్లిప్ అవ్వబోతుంది. భర్త అట హీరోలాగా ఏం చేస్తాడట, ఆమెని క్యాచ్ పెడతాడు, నిలబడతాడు. ఇక పెళ్ళైన కొంతకాలానికి వెళ్తూ ఆమె దూకి కాలు జారి ఏట్లో పడిపోతున్నా పట్టుకోవడానికి ముందుగా పోతే పీర విడగడైపోద్ది, నీతో పడలేకపోతున్నాను, అలాంటి మైండ్ సెట్ వచ్చేస్తుంది. అంటే ఏమవుతుంది? ప్రేమ రాను రాను ఐస్ గడ్డ కరిగినట్లుగా కరిగిపోతుంది. అందుకే యేసుక్రీస్తు వారు కూడా సంఘానికి ఉత్తరాన్ని రాస్తూ ప్రకటన గ్రంథంలో ఒక సంఘం కోసం మాట్లాడుతుంటాడు. ఏపీసీ సంఘానికి మాట్లాడుతూ ఏమంటారు తెలుసా? మొదట నీ మీద ఒక నేరం ఒకటి మోపబడి ఉంది అంటూ మాట్లాడుతాడు. అక్కడ ఏంటో తెలుసా? ఆ నేరము క్రియలు ఉన్నాయి, కష్టపడుతుంది, అన్నీ ఉన్నాయి, చాలా గొప్పగా మంచి పాయింట్స్ మాట్లాడుతుంటాడు. అక్కడ మంచి స్వభావం ఉంది మీ సంఘానికి, కానీ ఒకటి లోపం అంటాడు. ఏంటి ఆ లోపం అంటే, మొదట నీకున్న ప్రేమని విడిచిపెట్టావు. మొదట నీకున్న ప్రేమ అంటే యేసుక్రీస్తు వారిని నమ్ముకున్న తొలి దినాలలో నిజంగా ఉన్న భక్తి, ఆ బైబిలు, ఎక్కడికి వెళ్ళినా మన చేతుల్లో ఏం కనిపిస్తుంది? బైబిల్. కనీసం బైబిల్ కింద పెడతామంటే భయం, ఏమైపోద్దో, బైబిల్ పెట్టకూడదు, అంత గుండెలకు హత్తుకొని ఉంటాం. అంత ప్రేమ దేవుడు అంటే, అంత భక్తి, అంత ఇది. ఆ తర్వాత బాప్తీసం తీసుకున్న కొంతకాలానికి ఏమైపోతుంటుంది, ఇక చాలామంది వచ్చేస్తుంటారు, వాళ్ళ చేతుల్లో కనీసం బైబిల్ కూడా ఉండదు. బైబిల్ పట్టుకోవడానికి ఎందుకో వాళ్ళకంటే ఏదో చిన్న దినిగా ఫీల్ అవుతుంటారు అన్నమాట. అలాంటి పరిస్థితికి వెళ్ళిపోతుంటారు. కాబట్టి ఆయన అన్నాడు అక్కడ, మొదట నీకున్న ప్రేమను నువ్వు విడిచితివి. అంటే దేవునికి ఏం కావాలి ఇప్పుడు? ప్రేమ కావాలి. కానీ ఆ ప్రేమ ఏంటంటే ఎలాంటిదట? మొదటి ప్రేమ, అదేంట తొలి ప్రేమ. ఆ మొదట నా మీద ఉన్న ప్రేమ, ఆ ప్రేమ కావాలి. అలాగే భార్య భర్తల్లో కూడా ఎలా ఉండాలి ప్రేమ? మొదటి అంటే వివాహం కాకపోయిన ముందు
ఆ పెళ్లి చూపుల్లో మీరు చూసుకున్నప్పుడు ఒకరి మీద ఒకరికి ఎలాంటి ప్రేమ అయితే కలిగిందో, ఇష్టం కలిగిందో, అదే ఇష్టము అదే ప్రేమ కలకాలము ఉండాలి. అప్పుడే ఎలా ఉంటుందంటే మీ దాంపత్యం అన్నది చాలా బాగుంటుంది. రవి, అర్థమవుతుందా? ఆమెకు అర్థమవుతుందో లేదో నాకు తెలియదు. ఏంటి ఆమె ఒడియా. కాబట్టి నువ్వే ఏం చేయాలా? తర్వాత ఆమెకు నేర్పించాలా, చెప్పాలా, ఇదిగో మన పెళ్లి రోజు ఈ మాటలు చెప్పారని. ఆ బాధ్యత నువ్వు తీసుకోవాలా. కాబట్టి మొదట నీకు ఉండవలసిన ప్రేమ ఉండాలా భార్య పట్ల భర్తకి. రెండోది ఏంటంటే మాట్లాడతాడు, కొలస్సీ పత్రికలో మాట్లాడతాడు, 3:19 మాట్లాడతాడు. ఏమని తెలుసా? అక్కడ భర్తలారా మీ భార్యలను నిష్ఠూర పెట్టొద్దని అంటాడు. భర్తలాట భార్యలకి ఏం పెట్టకూడదట? నిష్ఠూరం అంటే బాధ పెట్టకూడదు. చాలామంది భర్తలు భార్యలను బాధపడుతుంటారండి. ఎలాగో తెలుసా అండి? ఫుల్లుగా తాగి రాత్రి లేటుగా వస్తుంటారు. వచ్చిన తర్వాత భార్య మీద ఏంటంటే రకరకాల మాటలు, కొంతమంది అయితే మాటలే కాకుండా చేతులు కూడా చేసుకుంటుంటారు. ఆమెను కొట్టడం, తిట్టడం, ఇవన్నీ ఒక బాధ్యత లేకుండా ప్రవర్తిస్తుంటారండి. ఇంట్లో సరుకులు ఉన్నాయా లేవా, రాసను కిరాణా, భార్య పిల్లలు తిన్నారా లేదా అని కూడా పట్టించుకోకుండా తన జీవితం మీద తను బతికేస్తుంటారు. అలా బతుకుతున్నటువంటి టైంలో భార్యలు నిజంగా చాలా బాధపడుతుంటారండి. చాలామందిని చూస్తుంటాం సమాజంలో, మనం చూస్తుంటాం. నిజంగా భార్య ఇలాంటి ఆయనని ఎందుకు చేసుకున్నానా అని బాధపడిన భార్యలు కూడా ఎంతోమంది ఉన్నారు. అలా నీ భార్య నిన్ను చేసుకున్నందుకు బాధపడే పరిస్థితి అన్నది నువ్వు రానియకూడదు. నిష్ఠూర పెట్టొద్దండి అంటున్నాడు. ఒకటి ప్రేమించమన్నాడు, రెండోది నిష్ఠూర పెట్టకూడదు, బాధ పెట్టకూడదు. మూడోది ఏమంటారు తెలుసా? భర్తలారా మీ భార్యలను సన్మానించమంటాడు. సన్మానించడం, ఎందుకంటే మిక్కిలి బలహీన ఘటమాట భార్య అట. బలహీన ఘటం అంటే పురుషుడిని దేవుడు చేసినప్పుడు ఏంటంటే బలంగా చేస్తాడు, స్ట్రాంగ్ మనిషి, శారీరకంగా కానీ అలాగే మెంటల్గా కానీ చాలా స్ట్రాంగ్ ఉంటాడు పురుషుడు. కానీ స్త్రీ అంత స్ట్రాంగ్ ఉండరు. అంటే వాళ్ళు మామూలుగా ఫిజికల్గా కానీ అలాగే మెంటల్గా కానీ వాళ్ళు కొంచెం వీక్. అందుకే అన్నాడు ఏంటంటే బలహీన ఘటం. ఎవరటమ్మా? బలహీన ఘటం అంటే ఇంకా మీకు చెప్పాలంటే ఒక గాజు గ్లాస్ లాంటి వాళ్ళు అండి స్త్రీలు. ఎలాంటి వాళ్ళు? మీరు ఒప్పుకోపోయిన ఎలాంటి వాళ్ళు అంటే దేవుడు అన్నాడు గాజు గ్లాస్. గాజు గ్లాస్ అన్నది ఎలా చూసుకుంటాం మనం? చాలా జాగ్రత్తగా చూసుకోవాలా. పొరపాటుగా చేయి జారి కింద పడ్డాదా ఏమవుతుంది? పగిలిపోతుంది. అలాగే స్త్రీలు కూడా మనసు ఎలాంటిదంటే చాలా సున్నితమైనదండి. అలాంటి వాళ్ళకు మనం ఏదైనా స్పీడ్లో ఒక మాట ఆడినామా, మనకున్న టెన్షన్లో భర్త, మన బయట రకరకాల టెన్షన్లు ఉంటాయి కానీ భర్తలకి, బయటికి వెళ్ళాక కష్టపడాక అటు నుంచి వచ్చి ఏదైనా ఒక మాట ఆడాను అనుకో, భార్య మనసు ఏమైపోద్ది తెలుసా? ముక్కలు 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 అయిపోద్ది. ఇక సరే ఏడుపే, ఇక మంచం ఎక్కిపోద్ది ఆమె. ఇక ఇంట్లో ఎలాంటి పని ఉండదు, వంట ఉండదు, వార్పు ఉండదు, ఒకటే ఆ మాటను పెట్టుకుని ఆమె కుమిలిపోతుంటుంది. కాబట్టి భార్యలాట మిక్కిలి బలహీన ఘటం. కాబట్టి ఆ మనసు గాయమయ్యే విధంగా మీరు ఏంటంటే మాటలు ఉండకూడదు, అలాగే చేతలు కూడా ఉండకూడదు అంటాడు. వారిని ఏం చేయాలట? సన్మానించమంటాడు. ఏం చేయాలండి? సన్మానించాలంటే ఏంటి? ఒక సాలువా కప్పి దండ వేయడమా? సాలువా కప్పి దండ వేయడం కాదండి. సన్మానించడం అంటే ఏంటంటే ఇదిగో వారికి ఉన్నటువంటి అవసరాలు ఉంటాయి కొన్ని. ఎందుకంటే భార్య ఎక్కడో పుట్టి పెరిగి తన కుటుంబాన్ని, తన బంధువులని, స్నేహితుల్ని అందరిని విడిచి నీవే నా సర్వస్వం అని నీతో పాటు వస్తుంది. కాబట్టి అన్ని అవసరాలు ఆమెకున్నటువంటి అన్ని ప్రతి అవసరము నువ్వే తీర్చాలి. తండ్రి అయినా, తల్లి అయినా, అన్న అయినా, చెల్లి అయినా అన్నీ నీవే కావాలి. ఆమెకు భోజనమా, బట్టల, ఇలాంటి ఎన్నో అవసరాలు ఉంటాయి. ఆమెను సంరక్షించవలసిన బాధ్యత ఎవరిది? భర్తది. ఇవి చేస్తే నువ్వేం చేసినట్లంటే సన్మానించినట్లు. కాబట్టి ఆ బాధ్యత భర్త మీద ఉంది. కాబట్టి ఈ 3 ధర్మాలు అన్నవి భర్తగా నిర్వహించాలి. ఒకటి ఏమన్నాను? భార్యని ప్రేమించాలి. రెండోది ఏంటంటే నిష్ఠూర పెట్టకూడదు. మూడోది ఏంటంటే సన్మానించాలి భర్తకి. మరి భార్యకి చెప్పాడా లేదా? దేవుడు చెప్పాడు. భార్యకి ఏమన్నాడంటే భార్యలారా అంటే మనకు ఎపిసి పత్రికలో చెప్తాడు, పేతురు గారి పత్రికలో చెప్తాడు. ఏమన్నా తెలుసా? మీ భర్తలకు మీరు లోబడండి అంటాడండి. ఏం చేయాలా? లోబడాలి. అంటే లోబడ్డం అంటే ఏంటి? భర్త మాటని భార్య వినాలి. కానీ చాలామంది వినడం లేదు. ఎందుకు? భార్య అంటుంది, కొంతమంది భార్యలు అంటున్నారు, నా భర్త నా ఎంత చదువుకోలేదు, నా భర్త నా ఎంత అందగాడు కాడు, నా భర్తకి నాకున్నంత బ్యాక్గ్రౌండు లేదు.
నేను ఎందుకు ప్రేమించాలి, ఎందుకు లోబడాలి? భార్య వాదన. చాలామంది అలా విడిపోయిన వారు ఉన్నారండి. బైబిల్ ఏమంటుందంటే, నీ భర్త నీకంటే అందగాడైనా అందగాడ కాకపోయినా, నీ అంత చదువుకున్నా చదువుకోపోయినా, నీకున్నంత డబ్బు, నీ కన్నవారికి ఉన్నంత డబ్బు ఉన్నా లేకపోయినా ఖచ్చితంగా నీ భర్తకు నీవు లోబడాలి. ఎందుకంటే ప్రతి స్త్రీకి పురుషుడట శిరస్సాట, పురుషుడికి శిరస్సు క్రీస్తాట, క్రీస్తుకు శిరస్సు తండ్రి అయిన దేవుడు అనమాట. లింక్ అనమాట, ఇదొక చైన్ సిస్టమ్, లింకు. ఇప్పుడు నువ్వు భర్తకు లోబడకపోతే నీ భర్తకు లోబడినట్లు కాదు, నీ భర్త మాట విన్నట్లు కాదు, ఇక్కడ నువ్వు క్రీస్తు మాట విన్నట్లు, దేవుని మాట కాదన్నట్లుగా. కాబట్టి నీ భర్త ఎలాంటివాడైనా, మంచివాడైనా చెడ్డవాడైనా చెప్పలేదు బైబిల్. మంచివాడైతే నువ్వు లోబడు అన్నదే బైబిల్. ఎలాంటివాడైనా నీ భర్త అయినా నిన్ను తాళి కట్టి నిన్ను అందరి ముందు నిన్ను తన భార్యగా అంగీకరించినటువంటి వాడు. కాబట్టి ఖచ్చితంగా నీ భర్తకు నువ్వేం చేయాలంటే లోబడవలసినదే. మరొక మాట మాట్లాడడానికి అస్సలు వీల్లేదండి. అలా లోబడాలండి. లోబడితే ఎలా ఉంటుందండి? భవిష్యత్తు బాగుంటుందండి. అబ్రహాము భార్య సారా లోబడింది ఎవరికి? భర్తకి. అందుకే చరిత్రలో నిలిచిపోయిందండి. ఎలా పిలిచింది తెలుసా అండి? అబ్రహాముకి సారా ఏమని పిలిచింది తెలుసా అండి? ఈరోజు పిలుపులు చూస్తున్నాం. ఏమని? మిస్టర్ రవి, మిస్టర్ శ్యామ్, హాయ్ రాజు, ఇలాగేనండి భాష. ఇది భర్తని ఏకవచనంతో అలా పేరు పెట్టి పిలిచేయడమే. కల్చర్ ఏమైపోతుందంటే రోజు రోజుకి పాడైపోతుందండి. పేర్లు పెట్టి, భర్తని పేర్లు పెట్టి పిలిచి, కొంతమంది ఇంకా ముందుకు వెళ్ళిపోతే ఓరా రా అనే పరిస్థితికి వచ్చింది, భర్తల్ని అంటున్నారు. కాబట్టి ఇలాంటి పరిస్థితులు వచ్చేసాయంటే ఒకసారి ఆలోచించండి. అలా కాదండి. ఇక్కడ అబ్రహాము భార్య సారా అబ్రహాం గారిని ఏమని పిలిచింది తెలుసా? యజమానుడా, బాస్. భార్యకి బాస్ ఎవరు? నిజమండి, ఇది బైబిల్ చెప్పినటువంటి సూత్రం, పద్ధతి. నిజంగా ఏం చెప్పినా చేసిందండి, లోబడింది అబ్రహాం గారికి. ఎండతో 3 రోజులు వచ్చేసారండి దేవదూతలు భోజనానికి. అప్పుడు ఏం చేశాడు తెలుసు? వెంటనే వెళ్ళాడు, భార్యకి చెప్పాడు, సారా నువ్వేం చేశాడంటే రొట్టెలు రెడీ చేయాలన్నాడు. ఎండ 3 మానికల మెత్తటి పిండి పిసికి వాళ్ళందరికీ ఏం చేసింది? రొట్టెలు చేసిందండి, భోజనం ఏర్పాటు చేసిందండి. ఎండతో దేవుని తరపున వచ్చారు. అదే మనమైతే ఈరోజు చాలామంది విశ్వాసులు కావచ్చు, దైవ సేవకులు కావచ్చు, ఎవరైనా వచ్చారు, ఆత్మీయులు వచ్చారనుకోండి, అమ్మాయి కొంచెం టీ పెట్టవా అంటే ఇంట్లోకి వెళ్ళిపోయి భార్య ఏం చేస్తుంటుంది తెలుసా? సనుగుతుంటుందండి. టీ పెట్టమంటేనండి, భర్త టీ పెట్టమంటే భార్యలు ఏం చేస్తుంటారు? సనుగుతుంటారు. కానీ అక్కడ సారమ్మ మాటకు లోబడింది. అందుకే ఏమైందో తెలుసండి, ఆమె చరిత్రలోకి ఎక్కింది. మనకు కనిపిస్తుందండి. అలాగే మనం లోబడిన వారు అంటే గొప్ప చరిత్రకి ఎక్కారండి. లోతు భార్య లోబడిందా? లోబడలేదు. ఏమైంది? ఉప్పు స్తంభం అయిపోయింది. కాబట్టి ఏంటంటే ప్రతి భార్య భర్తకి ఏంటంటే లోబడాలి. నెంబర్ 1 పాయింట్. నెంబర్ 2 నేను చెప్తాను. ప్రతి భార్య ఎలాగ ఉండాలి అంటే గుణవంతురాలుగా ఉండాలి. అది సామెతల గ్రంథం 31వ అధ్యాయంలో మనకు కనిపిస్తుంది. గుణవంతురాలనే భార్య అట ఎలా ఉంటుందో తెలుసా అండి? ఆమె ఎప్పుడు లేచిపోతాడో చెప్పండి? 8 గంటలకా? 10 గంటలకా? వేకునే లేచిపోద్దట. ఏం చేస్తాడట? వారి ఇంట్లో పనివారితో పాటు ఆమె కూడా ఏం చేస్తాడట? బలముగా తన చేతులతో పని చేస్తుందట, కష్టపడుతుందట. అందుకే తన భర్త లాభప్రాప్తికి వెళుతుండదట. తన భర్త ఊరి పెద్దలతో పాటు ఏంటంటే కూర్చుంటాడట. తన దీపమట ఆరిపోదట. అప్పుడు చాలా చెప్తాడండి అక్కడ. దరిద్రులు ఎవరైనా వస్తే, దీనులు ఎవరికైనా వస్తే వాళ్ళకట ఆహారం అందిస్తుందట. తన నోటితో మంచి ఉపదేశం చేస్తుందట. అలా గుణవంతురాలుగా ఉండాలి. గుణవంతురాలుగా ఉంటాట. తన ఇల్లునట, గుణవంతురాలు ఏం చేస్తాడట? తన ఇల్లు కట్టుకుంటుందట. 3 రాలట. తన చేతులతో తానే తన ఇంటిని ఓడబరుక్కుంటుంది అనమాట. అంటే భార్య ఎలా ఉండాలి? ఇప్పుడు గుణవంతురాలుగా ఉండాలా, 3 రాలుగా ఉండాలా? గుణవంతురాలుగా ఉండాలి అని కోరుకుంటున్నాడు. నెంబరు 3 భార్య ఎలా ఉండాలంటే, నెంబర్ 3 చివరి పాయింట్, భార్య ఎలా ఉండాలంటే భార్య గయ్యాలుగా ఉండకూడదు. ఎలా ఉండకూడదమ్మా? గయ్యాలుగా ఉండకూడదు. చాలామంది గయ్యాలండి. అందుకే సామెతల గ్రంథంలో అంటాడు, పెద్ద ఇంటి కాపురం ఉండట కంటే, అంటే గయ్యాలతో పెద్ద ఇంటి కాపురం ఉండట కంటే మిద్ది మీద ఒక మూల ఉండుట మేలు అంటాడు. పెద్ద ఇల్లు, పెద్ద బంగ్లా ఉండేది, అన్ని సౌకర్యాలు ఉన్నాయి, కానీ భార్య చూస్తే గయ్యాలు. అంటే మాట మాటికి గొడవ పడదు, మాట మాటికి తగాదా, మనశ్శాంతి లేకపోయినా భార్య, మరి ఇల్లు ఎంత ఉంటే ఏంటి లాభం?
కారు ఉంటే ఏంటి, బంగారం ఉంటే ఏంటి, సకల సౌకర్యాలు ఉంటే ఏంటి చెప్పు. భార్య అన్నది ఎలాంటిది అయిపోయిందట, గయ్యాలట. అలాంటి వాళ్ళట ఇంకో మాట అంటావు, ముసురు దినమున కారు నీరు లాంటి వాళ్ళట. ముసురు దినం ఎలా ఉంటుంది చెప్పండి, వాటర్ స్టార్ట్ అవుతుంది, ముసురు తగ్గుతుందా? మనం బయటికి ఎక్కడికి వెళ్దాము, తగ్గుతుంది కావాలి వెళ్దామని మనం బండి తీస్తుంటాం, రెడీ అవుతుంటాం, కానీ ఆ మాత్రం వాన మాత్రం ఆగదు, కారుతూనే. ముసురు అది. వారితో తగాద కూడా ఎలా ఉంటుందట, తెగదనమాట. అలా కంటిన్యూ అవుతూనే ఉంటుంది, తగ్గుతారు. కాబట్టి అలాంటి వారికి కూడా ఏముంటుందట, మనశ్శాంతి ఉండదు. అంటే స్త్రీలారా, మీ కాపురం బాగుండాలంటే మీరు ఎలా ఉండకూడదు, ప్రతి చిన్న విషయానికి గొడవ పెట్టుకునే గయ్యాల్లాగా ఉండకూడదు. సర్దుకి పోవాలి. ఏం పోవాలి, సర్దికి పోవాలి. సరే ఏదో ఆయన వచ్చాడు బయట నుంచి, ఏదో టెన్షన్లో ఒక మాట ఆడాడు, అయితే ఏమైంది ఇప్పుడు, అయిపోయింది కదా. నువ్వు అక్కడ దాన్ని విడిచిపెట్టేస్తే నీ పనిలో నువ్వు ఏదో చూసుకుంటే అయిపోయింది కదా. అలా అవరండి కొంతమంది. ముందుకు కేకలేస్తారు, ముందుకు వస్తుంటారు. భర్త ఏయ్ ఆగుతావా ఆగవంటే ఇంకా ఆమంటుంది ఒక మాట, ఏం కొడతావా, ఎవరు భార్య, కొడతావా, కొట్టు, అందుకే పుట్టావు కదా, అందుకే నన్ను చేసుకున్నావు కదా. ఇక ముందుకు వెళ్తూ ఉంటుంది. ఆయన ఏం చేస్తాడు, కొట్టు. ఆయన కొట్టాలన్న ఆలోచన ఉండదండి భర్తకి. యాక్చువల్లీ ఆయనకి కొట్టాలన్న ఆలోచన కూడా లేదు. కొట్టాలన్న ఆలోచన ఈమె ప్లాన్ ఎత్తుంది అనమాట. ఈమె అంటుంది, ఈమె ముందుకు వెళ్తుంది. ఏం చేస్తాడు ఆయన, శుభ్రంగా ఉదికి ఆరేస్తాడు. అంటే కోరి కొట్టించుకుంది ఈమె, అవసరమా? కాబట్టి అలాగ ఉండకూడదండి. మన నోరు బాగుండాలి, మన మాట బాగుండాలి, తగ్గిపోవాలి. అప్పుడే మన దాంపత్యం కూడా బాగుంటుంది. ఇప్పుడు ఎన్ని పాయింట్లు చెప్పాను, భార్యాభర్తలు ముగించాను కదా. భార్యాభర్తలు బాగుండాలంటే భర్తవి 3 పాయింట్లు చెప్పాను, భార్యవి 3 పాయింట్లు చెప్పాను. భర్త ఎలాగ ఉండాలి భార్య విషయంలో అట, నెంబర్ 1 ప్రేమించాలి, నెంబర్ 2 ఆమెని నిష్ఠూర పెట్టకూడదు, నెంబర్ 3 ఆమెని సన్మానించాలి. అలాగే భార్య ఎలా ఉండాలి, భర్తకి లోబడాలి. నెంబర్ 2 ఎలా ఉండాలంటే గుణవంతురాలుగా ఉండాలి. నెంబర్ 3 గయ్యాలుగా ఉండకూడదు, మాటికి గొడవపడే రకంగా ఉండకూడదు. నిజంగా ఇవి కానీ భార్యాభర్తలుగా మీరు ఫాలో అవుతే మీ సంసారం అంటే ఇక తిరుగులేదండి, బాగుంటుంది. దేవుడు ఆశీర్వదిస్తాడు, దేవుడు దీవిస్తాడు. ఈ సూత్రాలు ఈరోజు లేకే చాలామంది పాటించక దేవుని వాక్యాన్ని పక్కన పెట్టడం వల్ల అండి ఈరోజు ఏంటంటే కోర్టులు చుట్టూ తిరుగుతున్నారు. ఎక్కడో అంటే రచ్చబండ అనుకొని ఎవరో పెడుతున్నారు, అక్కడికి వెళ్తున్నారు, పరువులు పోతున్నాయి, లైవ్లోకి వెళ్తున్నారు, న్యూస్లోకి వెళ్తున్నారు, ఫ్యామిలీ కోర్ట్స్ ఇవన్నీ వచ్చినాయి. ఎందుకంటే ఇవి పాటించకే, దేవుని వాక్యాన్ని గౌరవిస్తే, ఇలాంటి మాటలు మీ జీవితంలో అమలు చేస్తే నిజంగా ఏ భార్యాభర్తలు కూడా విడిపోరండి. అలా విడిపోని వారుగా నిజంగా దేవుడు ఆశీర్వదించినటువంటి ఒక అబ్రహాము సారాలా, ఒక అకుల పిష్కలలా మరి మన మధ్యలో ఉన్నటువంటి దేవుని పిల్లలు రవి అలాగే పుష్పాంజలి వారి దాంపత్యం వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా ఒక సేవకునిగా కోరుకుంటూ ఇంతటితో నా మాటలు ముగిస్తూ ఈ యొక్క సమయాన్ని అధ్యక్షత వరకు అప్పగిస్తున్నాను.